డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ ఆరోపించారు. పోలింగ్ రోజు చిల్లకూరులో జరిగిన ఘటనలో వైసీపీ అభ్యర్థి మేరిగి మురళిపై కేసు నమోదు చేయకుండా తనపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు వైసీపీ నాయకులు చెప్పిందే విధంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీ సీఐలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సునీల్ కుమార్ వెల్లడించారు. మేరిగి మురళీధర్రావు అక్కడికి నేను చూస్తాను అని దూషించి, అలాగే తర్వాత చిలకూరు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నా రామచంద్రారెడ్డిని అన్నాడు, నేను చూస్తాను, నన్ను అడ్డుకుంటావు నువ్వు అని. ఆయన ఏమన్నాడు, అయ్యా బూత్లో నువ్వు అక్కడే పోయా, నువ్వు అభ్యర్థి కావు, నువ్వు పోవచ్చు, ఇబ్బంది లేదు, 20 మంది పోయేదానికి లేదని చెప్పాడు. దానికైనా ఎందుకు చూస్తాను, నేను వెంటాడతాను అని చెప్పిన మాటలు దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం, ఎస్ఐ గారు వచ్చి ఆయన్ని రామచంద్రారెడ్డి గారిని కొట్టడం అందరూ కూడా మెంత తెలిసిన విషయం. ఇక్కడ వీడియో ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఇదో చూడండి, మేరీ మురళి గారు పట్టాభిరెడ్డి గారితో వాగ్వివాదం అయ్యి పట్టాభిరెడ్డి గారిని తోసినటువంటి విషయం ఇది. వెంటాడతారంట సాక్ష్యాలు ఉన్నాయి. మేము ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 2 టౌన్ సిఏ గారికి కూడా మేము పంపించడం జరిగింది ఇది. కాబట్టి నా పేరు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మురళి పేరు మొత్తం రికార్డింగ్లో ఉంది, ఆయన పేరు ఎందుకు పెట్టలేదు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది ఈరోజు గూడూరులో ఉన్నటువంటి డిఎస్పీ దగ్గర నుంచి, సిఏ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తున్నారు. మేము చెప్పాం, ఏం చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాం, సార్ ఈ విధంగా ఉంది సార్, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా డిఎస్పీ గారు కానీ అందరు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించకపోతే మేము ఇంకా ఉన్నాం ఇక్కడ ఉద్యోగం చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి వచ్చారు సార్. ఇక్కడికి మమ్మల్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంటాడుతున్నారు సార్. ఈరోజు ఎవరు ఏజెంట్ పైన భయపిస్తున్నారు.